ఫ్రెండ్స్, మేము 20 సంవత్సరాల ఆస్థాన రెస్టారెంట్ వదులుకొని వేరే రెస్టారెంట్కి వచ్చాము. జనరేషన్ అండి, జనరేషన్ మా జనరేషన్ అయిపోయింది, ముసలిళ్ళం అయిపోయాము. పిల్లలు ఎర్ని చేస్తున్నారు, పిల్లలు ఎలా చెప్తే అలా వినాలి. జనరేషన్కి గ్యాప్ అనేది బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మాది శాండ్విచ్ జనరేషన్ అయిపోయిందండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా, శాండ్విచ్ జనరేషన్ అని చెప్పేసి అలా అయిపోయింది. ఏదేమైనా సరే ఎప్పుడైనా ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలండి. పిల్లలని కానీ పెద్దవాళ్ళకి ఎలా ఇస్తామో పిల్లలకు కూడా మనం అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేదో పిల్లలే కదా అని చెప్పేసి అలాగా మనం చెప్పినట్టు వాళ్ళు వినాలని అనుకోకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పినట్టు కూడా మనం వినాలి. చూడాలి కదా జనరేషన్కి అసలు ఏం చేంజెస్ జరుగుతున్నాయి ఏంటి అనేది చూడాలి కదా మనం కూడా. ఇంకా మా బాబు ఏదో అమెరికన్ రెస్టారెంట్ అని చెప్పి తీసుకొచ్చాడు, చూడాలి. నేను మీకు రివ్యూ ఇస్తాను తినేటప్పుడు. తిన్న తర్వాత అవి ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ రివ్యూ కూడా. నేమ్ చెప్పు. నేమ్ ఏం నేమ్ అది? ఫిషర్మ్యాన్ వార్ఫ్ అంటండి. దానికి వచ్చాం ఇప్పుడు మేము. చూడాలి కానీ చూస్తానికి మాత్రం సూపర్ ఉంది. అసలు రెస్టారెంట్ అయితే చాలా అదిరిపోయింది. అసలు లైటింగ్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది నాకు. కానీ టేస్ట్ ఎట్లా ఉందో ఏంటో చూడాలి. థింకింగ్లో చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఇప్పుడు మా పేరెంట్స్ థింకింగ్ వేరుంటుంది, మాది వేరుంటుంది, మా పిల్లలది వేరుంటుంది. అలా అని చెప్పేసి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టే వినాలి అనేది ఏం పెట్టుకోకూడదు. పిల్లలకి చెప్పేది కూడా మనం ఏంటి అసలు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏ యాంగిల్లో నేను చెప్తున్నా అంటే నాట్ ఓన్లీ రెస్టారెంట్, వేరే విషయాల్లో కూడా చెప్తున్నాను నేను. నా ఒపీనియన్ అయితేనండి ఇప్పుడు జనరేషన్ థింకింగ్ చాలా బాగుంది. జస్ట్ ఒక టీనేజ్ టైంలో 1 or 2 years టైంలో కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, కానీ తర్వాత చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. కానీ మా జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్ నేను అబ్జర్వ్ చేస్తే ఏజ్ పెరుగుతుంది కానీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికి పెరగట్లేదండి. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. కానీ పిల్లల విషయంలో చూస్తే మాత్రం చాలా బాగుంది. అబ్జర్వేషన్ కానీ వాళ్ళ థింకింగ్ కానీ అసలు ఎందులోనైనా సరే ఫైనాన్షియల్గా కానీ వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటంలో కానీ ఎందులోనైనా కూడా పిల్లలు చాలా బాగా థింక్ చేస్తున్నారండి. అంటే మా పిల్లలని కాదు, అసలు నేను అందరి పిల్లల్ని నేను కలుస్తూనే ఉంటాను. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కలుస్తూనే ఉంటాను. వచ్చేసామండి, పైకి వచ్చేసాము. బాగుంది ఇక్కడ, అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. ఇగో ఈ స్టార్టర్ తెప్పించాము ఫస్ట్. చూస్తున్నారు కదా ప్రాన్స్, ఫ్రైడ్ ప్రాన్స్ చాలా స్పైసీగా కావాలని చెప్పాము. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లా ఉందని. సూపర్ ఉందండి. అసలు నిజంగా పిల్లలు చెప్పినట్టు వినాలండి. ఇదే మరి మా 20 years ఆస్థాన రెస్టారెంట్ కంటే డబుల్ ఉంది. సూపర్ ఉంది. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న కంపల్సరీ ఫిషర్మ్యాన్ వార్ఫ్ అనే రెస్టారెంట్ కంపల్సరీ అండి. అదేదో రెస్టారెంట్ నన్ను స్పాన్సర్ చేయమన్నట్టు చెప్తున్నాను కదా, లేదండి మనం ఎంజాయ్ చేయాలి కదా, అందుకని అలా చెప్తున్నాను. ఓకే, ఎంజాయ్ చేస్తాను. ఇది గోవా బేస్డ్ రెస్టారెంట్ అండి. నాకు జేవియర్ అని గోవా ఓనర్ అనమాట. బెంగళూరులోను ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, చాలా తక్కువ. స్పెషల్ రెస్టారెంట్ అనమాట. మెయిన్ సీ ఫుడ్ గోవా బేస్డ్ అనమాట. స్టార్టర్ అయిపోయింది, సూపర్ ఉంది. నెక్స్ట్ అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు తినలేదండి నేను. ఫిష్, ప్రాన్, ఎగ్ అసలు 3 మిక్స్ చేసిన ఫ్రైడ్ రైస్ ఇది. అసలు ఎంత బాగుందంటే ఎక్సలెంట్ ఉంది. ఓకే, మంచి ఆకలి మీద వచ్చాండి కొమ్మడానికి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, ఫిష్, ప్రాన్స్, ఎగ్ 3 మిక్స్డ్గా చేసిన ఫ్రైడ్ రైస్ తిన్నాము.
అయినా మాకు సరిపోలేదు, మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ తెప్పించాము. ఇది కూడా అది కూడా చాలా బాగుందండి. కానీ ఇక్కడ లైటింగ్ కొంచెం డిమ్ ఉంటుంది కదా, ఇట్లాంటి కొంచెం స్టార్ హోటల్స్లో డిమ్ ఉంటుంది కదా, అట్లా ఉంది. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తాను. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది మనందరం ఎప్పుడు తింటానే ఉంటాం కదా, కానీ ఇక్కడ ఎలా ఉంటుందా అని చూస్తాను. ఫుల్ హాట్ ఉంది. సూపర్ ఉందండి అసలు. ఎట్లయినా రెస్టారెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు. ఇదొక స్టైలు, ఇది కూడా చాలా బాగుంది. ఓకే, ఇక లాగిచ్చేస్తాను నేను. దుమ్ము దులిపామండి అసలు. తెలుసు కదా, రెస్టారెంట్కి వస్తే ఎంప్టీ స్టమక్ మీద వస్తాము, ఫుల్ చేసుకొని వెళ్తాము. ఇంకా కానీ డబ్బులకు తగ్గట్టున్నాయండి ఇక్కడ. చాలా తక్కువ ఉంది. డబ్బులు తగ్గట్టుగా ఉంది టేస్ట్ అంటున్నా. అదా క్వాంటిటీ తక్కువ ఉంది. క్వాంటిటీ తక్కువ ఇచ్చారు. అది వేరే రెస్టారెంట్కి ఇక్కడికి నేను ఒకటే అబ్జర్వ్ చేశాను. ఇక్కడేమో క్వాంటిటీ తక్కువ ఇచ్చారు. మేము ఓన్లీ ఒక ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంటే ముగ్గురు తిందాం, కానీ ఈసారి 2 తెప్పించుకుంటేనే ముగ్గురికి సరిపోయింది. సేఫ్టీ, ఏం సేఫ్టీ ప్రికాషన్ చాలా హైజీనిక్ ఉంది. అంత హైజీనిక్ అంటే అంత హైజీనిక్ ఉంది. వాళ్ళు సర్వ్ కూడా చేయనన్నారు. మేము సెల్ఫ్ సర్వింగ్ చేసుకున్నాం మేము. అదేమంటే డ్యూ టు కరోనా అంటున్నారు. సర్వ్ చేయండి అంటే డ్యూ టు కరోనా మీరే సర్వ్ చేసుకోవాలని చెప్పాడు. ప్లేట్స్ కూడా చక్కగా పాలిథిన్ కవర్లో పెట్టి నీట్గా మెయింటైన్ చేశారు. ఈ హైజీనిక్ ఎంత హైజీనిక్ ఉందంటే దీనికి రావచ్చు అసలు. ఈ రెస్టారెంట్కి చాలా నచ్చింది నాకు. సేఫ్ అండ్ హైజీనిక్. ఇక వెళ్ళి పడుకోవటమే. డిన్నర్ కంప్లీటెడ్ అండి. డిషెస్ టేస్టీగానే ఉన్నాయి, కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారండి. సో రివ్యూలో అదే చెప్తాం వెళ్ళేటప్పుడు, క్వాంటిటీ పెంచమని. రేటుకి తగ్గట్టుగా లేదు క్వాంటిటీ. ఎమ్మి నైస్. చూసారా మా చిన్నది కడిగినట్టుంది ప్లేట్. ఇట్లా తింటాడండి. ఇంత కూడా సేమ్ ఇదాన్ని తింటాడు. నెట్టుగా కూడా ఉన్నాడు. చిన్న నువ్వు చెప్తాను. ఇదిగో అంతా బాగా. ఇది ఫ్లవర్ ఇచ్చారు, చెవిలో పెట్టుకోమని. దీంట్లో ప్లేట్స్ ఇచ్చారు. చెవిలో ఎందుకంటే బిల్లింగ్ ఎక్కువ కాబట్టి. బాగుందా? ఫుల్ తిన్నామండి. కానీ ఆ లైటింగ్లో అంత వీడియో సరిగా రాలేకపోయింది. మ్యాక్సిమం ట్రై చేసాము, బట్ ఏంటంటే కొంచెం వీడియో తెలుసు కదా, స్టార్ హోటల్స్లో ఎలా ఉంటుంది లైటింగ్, అలా వచ్చిందనమాట. తెలియదులే. ఇక బయటకు వచ్చేసరికి వర్షం వస్తుంది చూసారా. మాకు గొడుగులు కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు అసలు. అందుకనే గొడుగులతో మాట్లాడేస్తున్నాను ఇంక ఇప్పుడు. బాగుందండి, ఫుడ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వచ్చాము. చాలా మెయిన్ నాకు ఈ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది. చాలా హైజీనిక్ ఉంది.
టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం రేట్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ కంపారిటివ్లీ వేరే రెస్టారెంట్స్. అంటే మా ఆస్థాన రెస్టారెంట్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఏంటంటే టేస్ట్ వైజ్గా బాగుంది, హైజీనిక్ ఉంది. ఎప్పుడైనా ఇట్లా ఉండాలి, ఎప్పుడు ఒకటే రకంగా కొంచెం డిఫరెంట్ అనేది ఉండాలి కదా లైఫ్లో. అలాగా ఇక మా పిల్లల దగ్గర నుంచి మాది ఇంకొక లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇంక అసలు భలే బాగుందండి. ఇట్లాగా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇట్లాగా అంబ్రెల్లా వేసుకొని అసలు ఏ రెస్టారెంట్స్లో అయినా కూడా ఇట్లా అంబ్రెల్లాస్ ఇస్తారా? ఇక్కడ ఇచ్చారు సార్. ప్రతి ఒక్కళ్ళకి అక్కడ చాలా పెట్టారు, పెద్ద బండిలు పెట్టేశారు. ఎవరంటే వాళ్ళు తీసుకుంటున్నారు, వేసేసుకుంటున్నారు. ఇలాగా మేము కూడా మా చిన్నతో ఇట్లా బాగా ఇట్లా కూడా వీడియో చేద్దామని చెప్పేసి సరదాగా మళ్ళీ ఇలా వర్షంలో ఇలా వచ్చేసాం అనమాట. ఇంకేం చెప్పండి కదా. హోప్ యూ ఎంజాయ్. లైఫ్ చాలా చిన్నదండి. మాకు తెలియదండి. లైఫ్ చాలా చిన్నది. అవునా అండి? లైఫ్ నే బాగా ఎంజాయ్ చేయాలి. ఏ టైంలో ఏమైతే తెలియదు, ఏ టైంలో ఏ వైరస్లు వస్తాయో కూడా తెలియదు మనకి. ఇప్పుడు కరోనా అంటున్నారు, ఈసారి కత్రినా వస్తుంది, ఈసారి కత్రినా వస్తుంది, తర్వాత కైఫ్ వస్తుందేమో ఎవరికి తెలుసండి. అందుకని మనం ఉన్న చిన్న లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి నాకైతే. అంత నచ్చింది నాకు. కానీ తప్పదు కదా, వెళ్ళిపోవాలి కదా. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మేము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. అంబరెల్లా బాబాయ్. నడు అసలు ఈ గొడుగు కూడా ఉంచుకోవద్దు అట్లా నాకైతే. మంచిగా లాగాలి. ఏ డాడీ ఎలా చేస్తారు ఇందాక? ఇటు చిన్న ఇటు ఇది దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీని మీదనే ఫోకస్ ఇలా అంట. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. అమ్మమ్మతో ఉన్నట్టు ఉంది అనిపించింది నాకైతే. అసలు అంబరెల్లా కూడా లేకుండా చక్కగా ఇట్లా ఉండాలనిపిస్తుందండి. అసలు చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి నాకైతే. నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, లైక్ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు. ఇట్లాంటి రోజులు మన వస్తాయండి. ఒకటి ఇట్లా వర్షంలో తడవడాలు ఇవన్నీ. అంటే మన ఇంటి దగ్గర ఉంటే బయటకు రాలేము. ఇట్లా వచ్చాం కాబట్టి ఇట్లా బయట ఎంజాయ్ చేస్తున్నాను. ఏమో నన్ను తడిసాము, అయ్యే ఆరిపోతాయి అంతే కదా. ఫుల్ తడవాలి అయితే బాగా వస్తుంది వర్షం. మా చిన్న కూడా అంబ్రెల్లా వేసుకొని తీస్తున్నాడు వీడియోస్. దగ్గరికి వెళ్ళా.